జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గ్రామ పరిశీలన వార్డు సందర్శనలో మంత్రి కొల్లు రవీంద్ర. ఆత్మకూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బత్తలపల్లిలో పీఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజనపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. టీడీపీ కమిటీల ప్రకటన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం. తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన నారా లోకేష్. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష అధికారులకు సీఎం కీలక ఆదేశం. ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలుగొండ, హంద్రనీవా, సుజల స్రవంతి, పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్, చింతలపూడి, ఎత్తిపోతల, వరికల పూడిశల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల్ని సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాల గురించి సమీక్షలు అధికారులతో చర్చించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎన్టీఆర్ మహిళా జూనియర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందన తెలియజేశారు. అన్ని విభాగాల నుండి పదుల సంఖ్యలో విద్యార్థులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబర్చడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎంఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ పెట్టారు. సీనియర్ ఎంపీసీ నుండి 2, 3 రాష్ట్ర ర్యాంకులతో పాటు జూనియర్ ఎంపీసీలో 10 మంది విద్యార్థులు, జూనియర్ బైపీసీలో 11 మంది విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కమిటీల ప్రకటన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏపీ మంత్రి నారా లోకేష్ నియమించింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశాలు సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు చేశామని వెల్లడించారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు, ప్రతి కమిటీలో కొత్త వారిని నియమించినట్లు వివరించారు. తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని యువగలం హామీ కార్యరూపం దాలుస్తుంది. తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఏడాదిలో 35 కోట్లకు పైగా నిధుల్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుపతి పట్టణం గొల్లవాణి గుంటలో నూతనంగా నిర్మించినటువంటి ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకాడమీలను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. షాప్ తుడ సహకారంతో 10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. క్రీడా ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, సిద్ధాంతపరమైన పునాదులే నాయకత్వానికి అసలైన బలమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతిలో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో లోకేష్ పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్, తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిన చంద్రబాబు బలమైన సిద్ధాంతాలతోనే విజయాలు సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాయలసీమలో ఘోర పరాజయం చూసిన వైసీపీ నాయకులు చెప్పుకోవడానికి ఏమీ లేదని, రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందని అబద్దాలు చెబుతూ తిరుగుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది ఎప్పుడు? రాయలసీమ లిఫ్ట్ నుండి అనంతపురంకి ఎన్ని నీళ్లు వస్తాయో, ఏ ప్రాంతం నుండి ఎలా వస్తాయి వివరించండి అన్నారు. ప్రజలను మోసం చేయడానికి ఇంకా ఏదో చెబుతున్నారు. విశ్వేశ్వర్ రెడ్డికి 5 ఏళ్లు అధికారం ఇస్తే చెప్పుకోవడానికి ఒక్క పని చేశారా అని ప్రశ్నించారు. చెప్పాను కదా, 10-12 రోజుల్లో రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది. 7 రోజులు అంటే స్వతంత్రం, 7 నుంచి 12 రోజుల్లో ఖాళీ అయిపోయే పరిస్థితుల్లో అందుకు మీరు ఎన్ని రోజులు నిర్మిస్తారు? ఇవన్నింటికీ వాళ్ళు సమాధానం చెప్తారు. రాజకీయ కోణంలో మాట్లాడచ్చు, ఎందుకంటే మీరు రాజకీయంగా ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఈ జిల్లా రైతాంగానికి ఏ రకంగా మనం న్యాయం చేస్తామనేది 5 ఏళ్లలో పోరాటం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉండేది. ఒక్క హంద్రింగివానే కాదు, రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్టుని కూడా ఏ రకంగా టేకప్ చేయాలి, ఎట్లా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి అనేటువంటిది అవగాహనలో ఉంది. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధిగా తనకు ప్రత్యేక సంతృప్తి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని 31వ వార్డు శారదానగర్లో గ్రామ పరిశీలన, వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా పర్యటించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నాం. మెడికల్ ఎమర్జెన్సీ కలిగిన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మన నియోజకవర్గంలో 754 మందికి 6.46 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించాం. 122 మందికి ఎల్ఓసి ద్వారా 3.04 కోట్లు అందించాం. పేదల కోసం నిరంతరం పనిచేస్తున్నామన్నారు. నాయకులు కూడా రావడం ఆలస్యమైంది. తప్పకుండా త్వరలోనే మళ్ళీ అన్ని ఏరియాలకు వచ్చి అందరి దగ్గర నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. అలాగే ఈరోజు ఎల్ఓసి కింద కూడా ఏమన్నా మెడికల్కి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా 700 మొత్తం టోటల్ మన నియోజకవర్గంలో 754 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. 6,46,16,803 రూపాయలు ఒక్క మన నియోజకవర్గంలోనే 6 కోట్ల రూపాయల పైన మనం ఇచ్చాం. మొత్తం 122 మందికి ఎల్ఓసి కింద 3,04,93,000. అలాగే సీఎం రిలీఫ్ కింద 3,64,10,000. ఇవాళ ఇవన్నీ కూడా మన నియోజకవర్గం ఇచ్చాం. అలాగే ఇక్కడ మన శారదానగర్లో 3,55,931 రూపాయలు మన శారదానగర్లో ఇచ్చాం. అంటే ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తానని మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఇవాళ చాలా అభివృద్ధి కూడా మన నియోజకవర్గానికి వస్తున్నాయి. పోర్టు పనులు కూడా స్టార్ట్ కాబోతా ఉన్నాయి. అలాగే పోర్టు పనులు ఈ సంవత్సరం ఆఖరి పూర్తవుతాయి. పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి. మరి కృష్ణా యూనివర్సిటీ, మీ వెనకే ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీ ఆ రోజు నిధులు తీసుకొచ్చి కృష్ణా యూనివర్సిటీ బిల్డింగ్స్ నిర్మాణం చేసింది కూడా ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఈసారి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. పేదల ఇళ్లలో వెలుగు నింపే పీఎం సూర్యఘర్ పథకమని, వినియోగదారుల నుండి ఉత్పత్తిదారులుగా ప్రజలు ఉంటారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంతో ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచిత సోలార్ పవర్ అంటూ పేదలపై విద్యుత్ బిల్లు భారాన్ని తగ్గించే మహత్తర పథకమని పేర్కొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. బత్తలపల్లి మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు 2 కిలోవాట్ల ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల ఏర్పాటుపై నిర్వహించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు విద్యా వైద్య శాఖ మాత్యులు ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ పాల్గొని అదేవిధంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల్ని మంత్రి స్వయంగా అందించారు.
మహిళా బిల్లును నారీశక్తి వందన్ అధినియం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరిగే ప్రత్యేక సమావేశంలో మహిళా బిల్లు ప్రవేశం చర్చను వీక్షించేందుకు హోంమంత్రి అనితతో పాటు మహిళా మంత్రులు సవిత, సంధ్యారాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు అనిత పేర్కొన్నారు. బిల్లుపై చర్చ అనంతరం ఏప్రిల్ 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. మహిళా నేతలు భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినవని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో అలాగే పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 135వ జయంత్యోత్సవాల సందర్భంగా ఈనాడు వారికి ఘనమైన నివాళులు అర్పించుకుని భారతదేశానికి దశ నిర్దేశం చేసి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయమైన వ్యక్తి, గొప్ప విద్యావేత్త, గొప్ప తత్వవేత్త, ప్రపంచ మేధావి, భారత రత్నగా మన భారతదేశం గర్వపడే ముద్దుబిడ్డ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 135వ జయంత్యోత్సవాలు ఈనాడు ఘనమైన నివాళులు అర్పించుకోవటం మన కర్తవ్యంగా భావిస్తాం. భారతదేశం ఈనాడు పరిణమిల్లుతా ఉంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతా ఉంది. ఈనాడు విభిన్న మతాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు, జాతులు, కులాలు, మతాలు గల మన భారతదేశం సమానత్వం, స్వేచ్ఛ, సౌభద్రత్వం ప్రాతిపదికన లౌకిక మతేతర రాజ్యంగా అందరూ కూడా కలిసిమెలిసి సమైక్య దేశంగా ముందుకెళ్తున్నాము అంటే భారత రాజ్యాంగ నిర్మాత, మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దిక్సూచి వంటిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మన అందరి దినం మానవతావాది, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన రాబిన్సన్ గారు, అలాగే గోవిందరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకు కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే అదృష్టం ఉండాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని, ఆయన చదువును, ఆయన రచించిన రాజ్యాంగాన్ని, ఆయన భారతదేశానికి ఇచ్చిన ఒక పెద్ద ఏదైతే మనకందరికి ఇచ్చిపోయినాడో రాజ్యాంగం, హక్కులు, ఇవన్నీ కూడా చక్కగా చెప్పినారు. ఎన్ని సంవత్సరాలైంది ఇప్పుడు రాజ్యాంగం రాసి బిఆర్ అంబేద్కర్ గారు? ఎన్ని సంవత్సరాలైంది రాసి? ఎందుకు మనకు ఆయన ఇచ్చినాడు అనేది కూడా చెప్పినారు మనోళ్ళందరూ. కానీ నాకు ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది. ఈ 76 సంవత్సరాలలో, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, గుర్తుపెట్టుకోండి. 130 కోట్ల జనాభా ఈరోజు. ఇంత పెద్ద
ప్రజాస్వామ్య దేశానికి ఇచ్చిన స్ఫూర్తి మనం నిజంగా ఈరోజు తీసుకుంటున్నామా? ఇది ఇక్కడ కూర్చున్న ఒక 200 మందో 300 మందో వేదిక మీద ఉన్న పెద్దలు అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరేంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులు, నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేయాలన్నారు. అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆనపర్తి ఏఎంసీ చైర్మన్ జుట్టుక సూర్యకుమారి, ఆనపర్తి కన్వీనర్ నల్లమిల్లి మనోహర్ రెడ్డి, పెద్దపూడి మండల కన్వీనర్ పుట్ట గంగాధర్ చౌదరి, స్వాతి నీటి సంఘాల డీసీ చైర్మన్ సానా శ్రీనివాసరావు, సొసైటీల చైర్మన్లు, నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొదటి 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగడంతో ఆ నెలంతా ఈ కార్యక్రమాలు మనం చదవలేదు. ఆ తర్వాత మా ఇంట్లో సౌకర్యం ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాలు మన ప్రజాదర్బార్ నిర్వహించుకోలేకపోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మొన్న మా కుమార్తె సనాతన వివాహం జరిగిన సందర్భంగా మీ అందరూ అత్యద్భుతంగా సహకరించి ఆ కార్యక్రమం విజయవంతం కావడం కోసం మీరు అహర్నిశలు శ్రమించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంసీ చైర్మన్ గారు సూర్యకుమార్ గారు, గంగాధర్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిన్నారు గారు, సాహసీని గారు, వీరస్వామి గారు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మనోజ్ రెడ్డి గారికి కూడా నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా క్యాడర్ సంస్థలు మనం తెలుసుకోవడం కోసం క్యాడర్ గురించి 4 కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అది మళ్ళా ఈ వారంతో ప్రజాదర్బార్ మొదలుపెట్టాం కాబట్టి ఒక 2-3 రోజుల గ్యాప్లో క్యాడర్ గురించి 4 కార్యక్రమాన్ని కూడా 4 మండలాల్లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కొన్ని సమస్యలు ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న దానిపైన కుమార్ గారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, మండల స్థాయిలో ఉన్న నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు మీ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మండల స్థాయిలో ఉన్న నాయకులు మండల స్థాయిలో ఉన్న కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. కానీ మరి చిన్నారు గారు లాంటి మండల ప్రెసిడెంట్ లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తారు తప్పించి మండల స్థాయిలో కార్యక్రమాలు తీసుకెళ్ళడం లేదు. గతంలో సార్ అనుకున్న తర్వాత రవి గారు, సారథి గారు, మాస్టర్ గారు, చిన్నారు గారు ఇంకా ఆ స్థాయిలో మండల నాయకులు కొంతమందిని వారి ఊరిలో తీసుకోవాలని లోకేష్ గారు నిర్ణయించారు. మరి అది ఇంకా ఉండడం కానీ చిన్నారు గారు అందుకోసం రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఎంత సంతోషం. మిగిలిన నాయకులందరూ కూడా ఎవరో స్పందన ఉన్నట్ల. ముఖ్యంగా మన సోషల్ మీడియా చాలా వీక్గా ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ. ఎందువల్ల ఈ గ్రామాల్లో సోషల్ మీడియా స్పందించట్లేదు అనేది కూడా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా గ్రామంలో కనీసం మినిమం కరెన్సీ ప్రోగ్రామ్ అన్నది దేనికి కలవదు, మాకు మినిమం కరెన్సీ కూడా ఎక్స్టెండ్ చేయదు, దానివల్ల వాళ్ళు నిలిపితే వాడుతుంది. అంటే గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి అని సోషల్ మీడియా వాళ్ళు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియా కన్వీనర్ అక్కడి నుంచి అడుగుతా ఉంటే కొన్ని గ్రామాల నుంచి స్పందన లేదని పదే పోస్టులు పెడుతుంటే మా నాయకుడు ఎవరు స్పందించే పరిస్థితి చూస్తాము. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనకు పోటీ పెరిగిపోయింది. ఒకడు ఒక స్థలం చూపిస్తే ఒకటి ఇంకో స్థలం చూపిస్తారు. ప్రజలు ఏమనుకుంటారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి గ్రామంలోని చివరి అభివృద్ధి కార్యక్రమంలో కూడా పోటీ పడతాం. ఒక్కొక్క చోట సమస్య ఉంటే నేను ఏం చేస్తాను, ఇద్దరికే 2 వేస్తామని చెప్తాను. అయినప్పుడు
ఎప్పటికీ కూడా ఎవరు ప్రపోజ్ చేసి రాకూడదు. మరి ఈ విధంగా ఉంటే రేపు భవిష్యత్తు ఏంటనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో పదవులు కానీ పార్టీలో పదవులు కానీ కేటాయించిన వాళ్ళు మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళు మార్గదర్శకంగా ఉండకుండా వాళ్ళు వ్యక్తిగత సమస్యలు తీసుకొని చూపిస్తా ఉంటే ప్రజల్లో మనం చులకనవుతాం. వారికి ఒక స్థాయి కల్పించిన తర్వాత కూడా వారు మేము ఆ స్థాయిలోనే ఉంటామంటే ప్రజలు హర్షించదు. భవిష్యత్తులో కూడా మరి ఇబ్బందికరంగా తయారవుతుంది. ఏ స్థాయి కల్పించిన తర్వాత ఆ స్థాయిలో మనం ప్రవర్తించే విధంగా మన స్థాయిని చూసి ఆ కార్యక్రమాన్ని చక్కబెట్టే విధంగా నాయకులు ప్రవర్తిస్తే మనకి ప్రయోజనం చేయకూడదనేది సందర్భంగా మీ అందరికీ. మార్కాపురం జిల్లా కొమరంలోని ఎస్బీఎన్ ఆర్ఎం పాఠశాల వీధిలో ఉన్న ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న మహిళలు వీధిలో నీటి సమస్యపై అశోక్ రెడ్డికి తెలపడానికి వచ్చారు. హాస్టల్ తనిఖీ అనంతరం మహిళలతో అశోక్ రెడ్డి ఆప్యాయంగా నవ్వుతూ యోగక్షేమాలు అడుగుతూ పలకరించారు. అనంతరం వారి సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కలుషిత నీరు కుళాయిల ద్వారా వస్తున్నాయని, త్రాగడానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. వెంటనే మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబుని పిలిచి 3 రోజుల్లోగా వారి సమస్యను తీర్చాలని, త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని చేయాలని తెలిపారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చైర్మన్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తొలివారం దాత తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి శ్రీ కంటిపూడి శ్రీనివాస్ సహకారంతో ప్రారంభోత్సవం జరిగింది. రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సిటీ అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, దొండపాటి సత్యంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థాన చైర్మన్ మల్లరాజు, జాంపేట శివాలయం చైర్మన్ దాసరి గురునాథం, రాష్ట్ర డైరెక్టర్స్, ఎండోమెంట్ డైరెక్టర్స్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సమానత్వం, న్యాయం కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గౌరవనీయులు దొరువూరి నాగేశ్వరరావు గారు, కడియాల వెంకటేశ్వరరావు గారు, బొత్తుల శ్రీనివాసరావు గారు, కొట్టా కిరణ్ గారు, గఫార్ గారు, పార్టీ కార్యదర్శి, జిల్లా పార్టీ ఆఫీస్ కార్యదర్శి గొట్టిపాటి జనార్దన్ బాబు గారు, అలాగనే రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి జగ్గారావు గారు, అలాగనే మన కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగనే ఇవాళ మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ రాజ్యాంగాన్ని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆలోచనతో బిఆర్ అంబేద్కర్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి బాధ్యతని అప్పచెప్పటం జరిగింది. దానిలో భాగంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా స్టడీ చేసి ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగంలో పేద ప్రజలకి అగ్రవర్ణాలతో సమానంగా, అలాగనే చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచనతో, అలాగనే ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా దళిత సోదరులు, గిరిజన సోదరులు, వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి రిజర్వేషన్లు కల్పిస్తూ అందరూ కూడా సమానంగా ఈ భారతదేశంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో
రాజ్యాంగాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పరిశీలన వార్డు సందర్శనలో మంత్రి కొల్లు రవీంద్ర. ఆత్మకూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బత్తలపల్లిలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. టీడీపీ కమిటీల ప్రకటన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం. తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన నారా లోకేష్. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష అధికారులకు సీఎం కీలక ఆదేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.